నమస్తే అందరికీ. నేను బాగున్నాను, మీరు బాగున్నారు కదా. మంగళగిరి దేనికి ఫేమస్? మీరు అందరికీ మంగళగిరి పట్టు చీరలు ఇవే గుర్తొస్తాయి కదా. నేను మాత్రం దేవుళ్ళకి ఫేమస్ అని చెప్తా. అది నరసింహస్వామికి పుట్టిల్లు అని చెప్తా నేనైతే. ఎందుకంటే కింద లక్ష్మీ నరసింహస్వామి, కొండ మీద పానకాల నరసింహస్వామి, పూర్తిగా పైన గండాలయ స్వామి ఉంటారు. పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పొద్దున్న 7 o'clock నుంచి ఈవినింగ్ 4 వరకు మాత్రమే ఉంటుంది. 4 తర్వాత అసలు ఎంట్రీ ఉండదు. ఎందుకంటే ఆ టైంలో దేవతలు వచ్చి అభిషేకాలు చేసుకుంటారు అనేది ఇక్కడ పెద్ద నమ్మకం అనమాట. ఇక్కడ పానకం మనం దేవుడికి అర్పించడానికి 35 రూపీస్, నివేదించడానికి 10 రూపీస్, మొత్తం 45 రూపీస్. ఓన్లీ క్యాష్, నో జీపే అండ్ ఫోన్పే. ఇక్కడ స్వామివారికి ఎంత పానకం పోసినా తాగుతూనే ఉంటారు. అది ప్రత్యేకత. మిగిలిన పానకం మనకిస్తారు. అందుకోసమే నేను బాటిల్ తీసుకెళ్ళా, మీరు కూడా తీసుకెళ్ళండి. పైన రాజలక్ష్మి అమ్మవారు ఉంటారు. అక్కడ దాని పక్కనే ఇలాంటిది ఒక గుహ ఉంటుంది. ఈ గుహ నుంచి విజయవాడ దుర్గమ్మవారి గుడికి ఒక స్వరంగం ఉంది అని చెప్తారు. మరి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. ఉంటుంది. మనకంటే ఇప్పుడు తెలియదు, కానీ పురాతన కాలంలో సీక్రెట్ ప్లేస్లు చాలా ఉన్నాయి కదా, దాంట్లో ఇదొకటి కూడా అనుకోవచ్చు. ఇదే ఆ గుహ. ఈ లోపల నుంచి విజయవాడ వరకు ఉంటుందంట. దీని పక్కనే ఇలా పద్మనాభ స్వామి పడుకొని ఉంటారు. చూడడానికి చాలా బాగుంటుంది. ఈ కొండపై నుంచి చూస్తే మంగళగిరి మొత్తం కనిపిస్తూ ఉంటుంది. చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. దేవుళ్ళను డైరెక్ట్గా చూపెట్టలేకపోతున్నందుకు సారీ. మీరు కూడా ఈ టెంపుల్ విజిట్ చేయాలని నేను కొన్ని తీయడానికి పర్మిషన్ కూడా లేదు. కాబట్టి ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన ప్లేస్లలోకి మీరే వచ్చి చూసినప్పుడు మీకు చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. ఈసారి మీరు కనుక మంగళగిరి వస్తే నరసింహస్వామిని చూడండి, పానకాల లక్ష్మీ నరసింహస్వామిని చూడండి, పైనున్న గండాలయ స్వామి దగ్గరికి కూడా వెళ్ళండి. అమావాస్య రోజునైతే అక్కడ చాలా స్పెషల్, చాలా రష్ కూడా ఉంటుంది. అప్పుడు మీరు కొంచెం సేఫ్గా ఫీల్ అవ్వచ్చు మామూలు అప్పుడు కంటే. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ అదర్ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ కీప్ ఫాలోయింగ్ చందు షేర్. అండ్ మీరు బాగుండాలని మేము ఎప్పుడు కోరుకుంటాం.